శివారు పురపాలక నగర పాలికలను జేహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా బడంగ్పేట్ కార్పొరేషన్ను చార్మినార్ జోన్లో కాకుండా ఎల్బీనగర్ జోన్లో కలపాల్సిందిగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జేహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కరుణాకర్కు విజ్ఞప్తి చేశారు. బడంగ్పేట్ను ఎల్బీనగర్ జోన్లో కలపాలంటూ వివిధ పార్టీల నాయకుల డిమాండ్తో జేహెచ్ఎంసీ కమిషనర్ను ఫోన్ ద్వారా సంప్రదించి బడంగ్పేట్ కేంద్రంగా మీర్పేట్, జల్పల్లి, తుక్కుగూడ, తుర్కయంజాల్, ఆదిబట్ల మున్సిపాలిటీలను కలుపుతూ ఒక ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు. మాల వేసుకొని అయ్యప్ప సంపూజ చేసుకుంటున్నా అందరికీ కూడా స్వామి ఆశీస్సులతోని మంచి జరుగుతుంది. అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. వస్తున్న సందర్భంలో ఈరోజు మన కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ అన్నీ కూడా తీసుకెళ్ళి జేహెచ్ఎంసీలో మర్జ్ చేయడం అనేది ఈ ప్రాంతానికి ఇబ్బంది అవుతుంది అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన గతంలో అసెంబ్లీలో రేజ్ చేసినా కూడా మేము కలిసి తీర్మానాలు లేకుండా ఏం లేకుండా తీసేసుకున్నారు. నష్టం జరుగుతుంది ఈ ప్రాంతం వాళ్ళకి, ప్రాంత ప్రజలకు నష్టం జరుగుతుంది. ఈరోజు ఉదాహరణకి బడంపేట తీసుకుంటే 32 మంది కార్పొరేటర్లు వేసేస్తాం. ప్రతి పైసకి వాళ్ళ మీద ఆధారపడాలి. సరే తీసేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సపరేట్ జోన్ అవుతుంది. ఇక్కడ ఒక జోనల్ కమిషనర్ ఉంటారు. అక్కడ నుండి మనం సేవలు తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడున్న నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, కాలనీ వాసులు కానీ, ప్రజలు కానీ ఆందోళన చెందాల్సిన. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.